నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో సవాల్ ప్రతి సవాల్ గేమ్ సాగుతోంది. తగ్గేదేలే అన్న లెవెల్లో నేతలు తొడలు కొట్టేస్తున్నారు. క్రికెట్ గ్రౌండ్ లోకి దిగితే ఏ బ్యాట్స్మెన్ సెంచరీ కొడితే వాడే మొనగాడవుతాడు. ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ స్టేడియంలో సెంచరీ టాక్ జోరుగా సాగుతోంది. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో సీఎం రేవంత్ చేసిన సెంచరీ కమెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన మాట హైకమాండ్ కు చేరేందుకు రేవంత్ ప్రత్యేకంగా హిందీలో కూడా మాట్లాడేశారు. मंच से मैं आपको एक भरोसा, एक वादा करना चाहता हूं। इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे। दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे। 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे। आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना। सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का। हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना, 100 से एक भी कम नहीं होने दूंगा, ये मेरा वादा है। అంతే. మరుసటి రోజు అంటే శనివారం సీన్లోకి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా రేవంత్ కమెంట్ కు రీసౌండ్ ఇచ్చేశారు. కాంగ్రెస్ కు 100 కాదు కదా వారి బొందా అంటూ వ్యంగ్యంగా మాట్లాడేశారు కేటీఆర్. కాంగ్రెస్ కు ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. మీరు పిచ్చోళ్ళు 100 ఆయన సొంత కాన్స్టిట్యున్సీలనే ఇప్పుడు జెడ్పీటీసీలు గెలుతారో లేదు, పెట్టమని రాదు, ఎలక్షన్లు తెలుస్తుంది. నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటుతాయి. రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారా? ఆయన అర్థం కాదు. మీరు కూడా మాటలకు ఈయన ఈ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఏదో అది చెప్పి ఇది చెప్పి 420 అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్. నేను ఒక్కటి అడుగుతున్నా, 100 సీట్లు గెలవాలి. ఎట్లా గెలవాలి? ప్రజలు ఓట్లు వేయాలి. ఎవరు ఓట్లు వేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లు వేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు, 12 లక్షల అభయహస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? ఎందుకు వేయాలి? ఓటేసేవాడైతే నాకు ఇక్కడ ఎవడు కూడా లేడు, 100 వాని బొందనా అని అందుకే అన్న. ముఖ్యమంత్రి గారంటే గౌరవం ఉంది, కానీ ఆ మాట అనక తప్ప. కాంగ్రెస్ బీఆర్ఎస్ కి మేమేమీ తక్కువ కాదు అన్నట్టుగా కమలనాథులు కూడా రీసౌండ్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్నాం, తెలంగాణలో కూడా 2028లో పవర్లోకి వచ్చేది మేమేనంటున్నారు భారతీయ జనతా పార్టీ చీఫ్ రామచంద్రరావు. 100 సీట్లు మాకే వస్తాయంటూ ధీమాగా చెప్పేశారు నూతన చీఫ్. ప్రజలు 100 అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 15 పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి మీకు ప్రజలు మీకు ఇక్కడి నుంచి కాంగ్రెస్ ముక్త తెలంగాణ చేసేటందుకు సిద్ధంగా ఉన్నారు. మిత్రులారా, అబద్ధాలు ఆడి ప్రజలను దగా చేసి రాజా అధికారంలో రావడం అనేది ఇది పెద్ద గొప్పతనం కాదు. మీరు ప్రజల్ని యు ఆర్ చీటెడ్ ది పీపుల్, యు మిస్లెడ్ ది పీపుల్. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ నేను కార్యకర్తల బలంతో, నిజంగా ఈ కార్యకర్తలే ఈరోజు మీకు వాళ్ళని చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం మీద మనం పోరాడదాం. ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి పనుల మీద, ఈ అధర్మమైనటువంటి యొక్క ప్రభుత్వం ఇది, అవినీతి రహిత ప్రభుత్వం ఇది, ఈ ప్రభుత్వం ప్రజలను దగా చేసిన ప్రభుత్వం అది. కాబట్టి దీని మీద మనం పోరాడాలి. ఈ రోజు నుంచి మనం ఈ ప్రభుత్వం మీద ధర్మ యుద్ధం మొదలు పెడతాం. మనం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. ఈరోజు తెలంగాణలో ఇలా ఎవరికి వారు సెంచరీ కొడతామంటూ రియాక్ట్ అయ్యారు. ఇంతకు 2028 పొలిటికల్ గ్రౌండ్ లో సెంచరీ కొట్టేదెవరు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేదెవరికి, ఎవరి విశ్వాసం ఏంటి అంటూ జోరుగా చర్చ సాగుతోంది. తెలంగాణలో ఇప్పుడు అసెంబ్లీలో 119 సీట్లున్నాయి. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ సంఖ్య 153కు పెరుగుతోందని అంచనా. దాన్ని దృష్టిలో పెట్టుకునే పార్టీల నేతలు సెంచరీ కొడతామంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న బలాబలాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్న పరిస్థితి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 64 సీట్లు, బీఆర్ఎస్ కు 39, భారతీయ జనతా పార్టీకి 8, ఎంఐఎం కు 7 సీట్లు, 1 సిపిఐకు వచ్చాయి. అటు తర్వాత 6 నెలల గ్యాప్ లోనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 8, భారతీయ జనతా పార్టీకి 8, ఎంఐఎం 1 చొప్పున ఎంపీ సీట్లు కైవసం చేసుకున్నాయి. బీఆర్ఎస్ కు 1 సీటు కూడా రాలేదు. ఈ ఫలితాల లెక్కను చూసుకున్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్లకు 55 నుంచి 60 సీట్లు దాటి వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇక ఎంపీ సీట్లు రాని బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం ఇప్పుడే చెప్పలేం. 100 సీట్లు ఎలా వస్తాయన్నదే ఇప్పుడు పెద్ద టాపిక్.
ఇక తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో సెంచరీ గేమ్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చూస్తున్నాం మొత్తంగా తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా సెంచరీ గేమ్ స్టార్ట్ అయిపోయింది. నిజంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీల పరిస్థితి ఆ విధంగా ఉందా? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, కోర్స్ గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి ఇంకా దరిదాపు ఇంకో 2.5-3 సంవత్సరాల సమయం ఉంది ఎన్నికలకు పోవడానికి. బట్ ఈ ఎన్నికలకు వెళ్లేలోపే ఎందుకు ఈ సెంచరీల కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి, 100 సీట్లు సాధిస్తామని చెప్పేసి మగధీర రేంజ్ లో డైలాగులు ఎందుకు వస్తున్నాయి అంటే, అఫ్ కోర్స్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వానికి వాళ్ళ బలమేందో నిరూపించుకోవడానికి అనుకోవాలి. మొన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వానికి అంటే రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, సోనియా గాంధీకి కూడా రీచ్ అయ్యేలాగా మల్లికార్జున ఖర్గే ముందే హిందీలోనే జితాయింగే 100 సీట్స్ అంటూ మాట్లాడినటువంటి మాటలు, ఒకవేళ గెలవలేకపోతే మేము ముక్కు నేలకు రాకుతాం అన్నటువంటి ఒక్కొక్క స్టేట్మెంట్స్, చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం వాస్తవానికి అయితే ఇప్పుడు అంత అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర లేవు. అయితే ఇప్పుడు రాబోయేటువంటి ఏవైతే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయో, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇదొక ట్రైలర్ లాగా, ఇదొక సెమీఫైనల్ లాగా చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో వీటిని సెమీఫైనల్ గా ప్రస్తుతానికి మనం తెలంగాణలో చూడొచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఏవైతే ఉన్నాయో, సో ఇట్లాంటి నేపథ్యంలో వీటిని గెలుచుకోవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొంత సవాల్గా మారింది. ఎందుకంటే సొంత పార్టీలోనే లుకలుకలు బయటపడుతున్నాయి, ఒక వర్గపోరు బయటపడుతోంది. సో వాళ్ళకే పడలేనటువంటి పరిస్థితి. ఏకంగా ఇది ఆఖరికి అధిష్టానం దగ్గరికి కూడా పోయింది. మల్లికార్జున ఖర్గేతో కూడా ఈ అంశాన్ని చర్చిస్తే ఆయన కూడా చురకలంటిచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీరే నాకు బెదిరించేటువంటి పరిస్థితిలో ఉన్నారా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అంటూ కూడా లోకల్గా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలను మాట్లాడుతూ ఆయన కొంత వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇది పిఎస్సి సమావేశంలో జరిగిందన్నది కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వినిపించినటువంటి మాట. మరోవైపు ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రినే మార్చాలి అన్నటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది. సో ఒక అంశం తెరపైకి వచ్చింది. సో వాళ్ళు అంటే ఢిల్లీ అధిష్టానం కూడా ముఖ్యమంత్రిని మారిస్తే ఏమైనా పరిస్థితి మార్పులు చేర్పులు జరుగుతాయా అంటూ కూడా కొన్ని ఆరాలు తీశారన్నట్టుగా తెలిసింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ అంశం నుంచి వెనకడుగు వేశారు కేంద్ర అధిష్టానం. ఒకవేళ అదే జరిగితే కనుక ఖచ్చితంగా ఒక ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అని. సో అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 సీట్లు ఖచ్చితంగా సాధిస్తామంటున్నారా. అప్పటికి డిలిమిటేషన్ జరిగి నియోజకవర్గాల సంఖ్య 150కి పైగా పెరిగితే కనుక అందులో 100 సీట్లు అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చినటువంటి కేవలం 64 సీట్లు మాత్రమే, బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చాయి. సో మిగతా ఏవైతే ఎంఐఎం కానీ, సిపిఐ కానీ ఉన్నాయో వీటికి అఫ్కోర్స్ ఓవరాల్గా 10 సీట్లు వచ్చాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బీజేపీ ఒక 8 స్థానాలు వచ్చాయి. సో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో 100 సీట్లు సాధించడం అఫ్కోర్స్ ఈజీ అనుకోవాలి. కాకపోతే ప్రభుత్వం మీద ఉన్నటువంటి అంత వ్యతిరేకత ఉంటేనే. ఎందుకంటే అంత వ్యతిరేకతలో కూడా బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలు సంపాదించిందంటే, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది, 100 సీట్లు అంత ఈజీయా అన్నది కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. రైట్, మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో సెంచరీ కొట్టడం అంత ఈజీయా? ప్రతి పార్టీలో అందరూ సచిన్ టెండూల్కర్ లాగానే ఫీల్ అవుతున్నారు. సో అంత ఈజీ అనుకోవచ్చా? ఈ పాలిటిక్స్ ని ఎట్లా చూడాలి స్వామి? తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముగ్గురు కూడా ట్రయాంగిల్ ఫైట్ కు ఒకవైపు సిద్ధమవుతున్నారు. వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక సంస్థ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటి నుంచి ఇప్పటి నుంచే క్యాడర్ లో ఒక రకమైనటువంటి నైతిక స్థాయిని నింపడం కోసం పార్టీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ గానే మనం వీటిని పరిగణించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఒకవైపు మొన్నటికి జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే కాంగ్రెస్ పార్టీ వారికి ఉన్నటువంటి అనుకూల వేవులో 64 సీట్లు మాత్రమే సాధించింది. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, ఒకవైపు సిపిఐ 1 ఇట్లా స్థానాలు సాధించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో 100 సీట్లు సాధించడం అనేది కూడా అసాధ్యమని చెప్పుకోవచ్చు. మొన్న 2023 ఎలక్షన్స్ ముందు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మనం ఈసారి 105 సీట్లు సాధిస్తున్నామని చెప్పి ఒక ప్రచారాన్ని, ప్రాపగండాన్ని బలంగా తీసుకెళ్లినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడమే కాదు, ఏకంగా 39 స్థానాలుగా పరిమితమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని, జరగబోయేటువంటి ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీ అంటే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా పొలిటికల్ సర్కిల్స్ లో కొంత చర్చను లేవనెత్తడానికి కారణమైంది. ఆయన పార్టీకి సంబంధించిన నేతలందరినీ ఉద్దేశిస్తూ వారిలో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేసడం మనం గమనించవచ్చు. ప్రధానంగా మనం వచ్చేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈసారి మనం ఖచ్చితంగా 100 సీట్ల మార్కును దాటుతామని చెప్పడం అంటేనే
వారికి ఇప్పటి నుంచే ఒక రకమైనటువంటి ప్రజలు ఉన్నటువంటి వ్యతిరేకతను అధిగమించాల్సి ఉంటుంది. కేడర్లో ఉన్నటువంటి అనేక రకాల అనుమానాలు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవైపు ఇప్పటికే పార్టీ అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఒకవైపు బీఆర్ఎస్ ని కావచ్చు, మరోవైపు బీజేపీని కావచ్చు, రెండింటిని తట్టుకొని నిలబడమంటేనే కాంగ్రెస్ కు రానున్న రోజుల్లో బలమైనటువంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. వాళ్ళు ఎలక్షన్ ఇచ్చినటువంటి పూర్తి స్థాయి హామీలు అమలు చేయలేకపోతున్నారు, వాటిని పూర్తిగా ఫిల్ఫిల్ చేయలేకపోతున్నారు. దానికి తోడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పాగా వేయాలని చెప్పేసి కాచుకొని కూర్చుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు రామచంద్రరావుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన కూడా మేము కూడా ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, 100 సీట్లు మాకు వస్తాయని చెప్పేసి ఆయన చెప్పడం అంటేనే ఏ పార్టీకి ఆ పార్టీ ఎవరికి వారు జమునా తీరే అన్నట్టుగా ఎవరికి వారు కూడా జనక్కి తగ్గకుండా వారు పార్టీ క్యాడర్లో ఒక జోష్ నింపడం కోసమే ఈ కామెంట్లు మనం చేస్తున్నారని చెప్పి పరిగణించాల్సి ఉంటుంది. దానికి తోడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడున్నట్టు కాంగ్రెస్ లో చేస్తున్నటువంటి ఈ వ్యవహార శైలిలో బీఆర్ఎస్ పార్టీ కూడా తమను తాము ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఖచ్చితంగా ఏ కోణంలో చూసి వారికి 100 సీట్లకు ప్రజలు ఓట్లు వేస్తారు, వాళ్ళు ఏ హామీలు అమలు చేశారో మనకు ఓట్లు వేస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్థాయిలో ఎదురుదాడి చేస్తుంది. కేటీఆర్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్ విషయాన్ని కట్టి వందనా అని చెప్పేసి ఒక ఎటేవా కామెంట్ చేయడం జరిగింది. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో 100 సీట్లు అనేది కూడా అనుమానాస్పదం, అదంతా ఆశామాష అయ్యే వ్యవహారం కాదు. 60% ఓటు బ్యాంక్ ఒక్క పార్టీకి వస్తే తప్ప వారికి అన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు. శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ స్వామి. సో నిజానికి అంటే 3 పార్టీలు శతవిధాల ప్రయత్నం చేసి ప్రజల మద్దతు పొందితేనే రేపొద్దున అధికారంలోకి వస్తారు. 100 సీట్లు వచ్చి సెకండరీ థింగ్. ఎందుకంటే ఉండే 117, 118 స్థానాల్లో 100 సీట్లు రావాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ నాయకులకు ఉన్నటువంటి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నదో ఇది కేవలం ఒక మేకపోతు గాంభీర్యం లాగానే చూడొచ్చు. అధిష్టానానికి వాళ్ళ బలమేందో చూపించడానికి, లేదంటే నన్ను తక్కువ అంచనా ఇస్తున్నారు, నా బలమేంటో చూపిస్తామని చెప్పేసి క్యాడర్ని కొంచెం ఉత్తేజపరచడానికి మాట్లాడేటువంటి మాటలు కూడా అనుకోవచ్చు. రైట్, మా కరెస్పాండెంట్ కిరణ్ అందుబాటులో ఉన్నారు నల్లగొండ నుంచి. కిరణ్, కాంగ్రెస్ పార్టీకి అఫ్ కోర్స్ 100 సీట్లు సాధించడం సాధ్యమే అనుకున్నా కానీ అది పూర్తిగా ప్రభుత్వ పనితీరు పైన ఆధారపడి ఉంటుంది. బట్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పనితీరు 100 సీట్లకు కాంగ్రెస్ పార్టీని చేరుస్తుందా అన్నది ఒకటైతే కనుక, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మార్పు తర్వాత 100 సీట్లు బీజేపీ గెలుస్తుందని చెప్పేసి రామచంద్రరావు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్. సో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది? సో బీఆర్ఎస్ పార్టీ 105 సీట్లు అంటుందా? ఈ ట్రయాంగిల్ ఫైట్ ని ఎట్లా చూడొచ్చు? సో రానున్న కాలంలో బీజేపీ కూడా ఖచ్చితంగా యుద్ధంలో ఉన్నాం, యుద్ధ క్షేత్రంలో ఉన్నాం, ఎన్నికల యుద్ధ క్షేత్రంలో అనే సంకేతం పంపిస్తున్నారా? 100కి అసలు దగ్గర అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా మీ అనాలిసిస్ ప్రకారం కిరణ్? సహజంగా రాజకీయాల్లో ప్రతి సవాళ్ళు అయితే సహజమని చెప్పొచ్చు. ఇంకా రేవంత్ రెడ్డి సెంచరీ చేస్తారా లేకుంటే చివరికి డక్అవుట్ అవుతారా అనే విషయం పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్లో మనం వాస్తవ పరిస్థితులు గమనించాలి. అదేవిధంగా రేవంత్ చేసినటువంటి కామెంట్స్ పై కూడా విశ్లేషణ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది. ఇప్పటివరకు కూడా 6 గ్యారెంటీలకు సంబంధించి 420 హామీలకు సంబంధించి చూసుకున్నట్లయితే 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీ కూడా కాదు, ఒక గ్యారెంటీకి సంబంధించి ఈ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి అయితే గ్రౌండ్ లెవెల్ అయితే లేదని కూడా చెప్పొచ్చు. ఇక రైతుల విషయానికి వస్తే రైతు భరోసా సంబంధించి రైతులకు భరోసా లేని పరిస్థితి అయితే ఉంది. రుణమాఫీకి సంబంధించి అందరికీ రుణమాఫీ వర్తించలేదు. అదేవిధంగా ఈ రైతు బీమాకు సంబంధించి రైతు బీమా పథకం ఊసేయలేదు. అదేవిధంగా రైతులకు యూరియా దొరకడం లేదు, రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదు. ఇలా చూసుకుంటూ పోతే రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే రైతులైతే ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇక మహిళలకు సంబంధించి గృహజ్యోతి గృహలక్ష్మి పథకానికి సంబంధించి పూర్తిగా అటకెక్కినటువంటి ఈ పథకాలు మొత్తం కూడా అటకెక్కినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వితంతులకు సంబంధించి పెంచుతున్నటువంటి పెన్షన్ పెంపు ఇంతవరకు లేదు. ఇటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల పేరు కూడా మరో పేరు పెట్టాలని కూడా కొంతమంది సెటర్లు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అర్హులను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే అర్హులుగా ఎంపిక చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం సంబంధించి కూడా పూర్తిగా వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రేవంత్ వ్యవహార శైలిపై కూడా సొంత పార్టీ నాకు సంబంధించిన నేతలు కూడా అసంతృప్తితో ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. గ్రౌండ్ లెవెల్లో కింది స్థాయి కార్యకర్త నుంచి మంత్రుల వరకు కూడా రేవంత్ వ్యవహార శైలిపై కూడా కొంత అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో ఆయన చేసిన కామెంట్స్ పై కూడా కొంత చర్చకు తెరలేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో సంబంధించి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ఏమే ప్రత్యామ్నాయం అన్నట్టుకుంటే బీజేపీ కూడా 8 సీట్లకే పరిమితమైంది. కానీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్నప్పుడు వ్యతిరేకత కావచ్చు, ఇటు రేవంత్ వ్యవహార శైలిని క్షుణ్ణంగా పరిశీలినటువంటి ప్రజలు మాత్రం
కేసీఆర్ వైపు బీఆర్ఎస్ పార్టీ వైపు మాత్రం సానుభూతి వ్యక్తం చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతుంది శ్రీకాంత్. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్, సో మొత్తానికి 64 స్థానాల నుంచి 100 స్థానాలకు పైకి రావాలంటే చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. సో ఇందాక కిరణ్ చెప్పినట్టు మహిళలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, గృహలక్ష్మి కానీ, మహిళా శక్తి లాంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, అండ్ ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, తులం బంగారాలు అన్నారు, ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి కామెంట్లే, ఇచ్చినటువంటి హామీలే. సో అట్లాంటిది ఇప్పుడున్నటువంటి ఈ వ్యతిరేకత దృష్ట్యా అంత ఈజీయా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు సాధించడం? సో పైకి ఎదగడం అంత ఈజీయా? సో వైఎస్ఆర్ లాంటి వ్యక్తికే సాధ్యమైంది తప్ప దేశ రాజకీయాల్లో అక్కడక్కడ 1-2 అడపదడప, దాంట్లో తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రాల్లో వైఎస్ఆర్. బట్ మళ్ళీ రెండోసారి అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం, మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, దట్టు 100 సీట్లకు పోయి రావడం. ప్రశాంత్ వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 ఇచ్చారు. 100 స్థానాలు అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ఈ పాలనా వ్యవహారాన్ని బట్టి ఎట్లా చూడొచ్చు, ఈ గాంభీర్యాన్ని ఎట్లా చూడొచ్చు? ఇది అంటే కాన్ఫిడెంట్ గా ఉన్నారా, లేదంటే పైకి చూపిస్తున్నటువంటి ఒక క్లౌడ్ అనుకోవచ్చా ప్రశాంత్? ఎస్ శ్రీకాంత్, రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేరు. కానీ మొన్న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి 100 సీట్లు 15 పార్లమెంటు సీట్లు అని అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అయితే అటు హామీ అయితే ఇచ్చాడు. కానీ తెలంగాణలో అటు సీన్ మాత్రం అలా కనిపించడం లేదు. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ముక్కోన పోటీ ఉండే అవకాశం ఉంది. ఇటు బీజేపీ కూడా అత్యంత బలపడింది, అటు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర అనేది ఖచ్చితంగా పోషిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి లోపాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా అటు బలమైన నేతగా కేసీఆర్ ఉన్నాడు. ఇటు కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో అటు బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగా ఉంది. మరోవైపు బీజేపీ ఓటు బ్యాంకును కూడా పెంచుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో అటు డీలిమిటేషన్ కూడా జరిగే అవకాశం ఉంది. మొన్న సీఎం చెప్పకనే చెప్పాడు, డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది. అందులో 153 అసెంబ్లీలు అవుతాయి. ఆ అసెంబ్లీలలో 100 సీట్లు పక్కా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పాడో, ఆ డీలిమిటేషన్ అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ కు కలిసి వస్తుందా అనేది మాత్రం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ దగ్గర ఉన్న క్యాడర్ లీడర్ కంటే కూడా ఇటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ దగ్గర క్యాడర్ లీడర్షిప్ అనేది పోటాపోటీగా ఉంది. మరోవైపు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీజేపీ కూడా అర్బన్ ఏరియాస్ లో, మరి ముఖ్యంగా ఇప్పుడు 8 పార్లమెంట్ సభ్యులు ఉన్న కాడ వాళ్ళ బలాలను పెంచుకునేందుకు అసెంబ్లీల వారీగా అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ ను కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ తరుణంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఖచ్చితంగా ముక్కోనపు పోటీ ఉంటుంది. ముక్కోనపు పోటీలో కాంగ్రెస్ పార్టీకి 100 అసెంబ్లీ స్థానాలు ఇస్తారా ప్రజలు, లేదంటే తిరస్కరిస్తారా అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా మీరు అన్నట్టు సంక్షేమము, అభివృద్ధి పథకాల విషయంలోకి వస్తే ఇటు సంవత్సరంన్నరలో మాత్రము ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క నేపథ్యాన్ని ఎలా 3.5 సంవత్సరాలలో గెయిన్ చేసి వచ్చే అసెంబ్లీని ఎలా ఎదుర్కొంటారనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అయితే ఎలా ఓవర్కమ్ చేస్తుందో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది శ్రీకాంత్. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి అంటే 100 సీట్లు సాధించడం అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు తెలంగాణ రాజకీయాల్లో. డిలిమిటేషన్ అయితే తప్ప ఏమైనా ఆప్షన్స్ ఉండే, కానీ 2028లో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాల సంఖ్యతో పోలిస్తే కనుక 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ రావడం, 15 స్థానాల్లో బీజేపీ రావడం, సో అంటే ఒక స్థానాన్ని ఎంఎం వదిలేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు 2 పార్టీల్లో కనిపిస్తున్నాయి. అండ్ భారతీయ జనతా పార్టీకి ఒకవైపు నాయకత్వం లేని జిల్లాలో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ జిల్లాల్లో అధికారంలోకి వచ్చినా కానీ ఆ బలాన్ని, ఆ గ్రాఫ్ను రోజు రోజుకు కోల్పోతోంది. ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల విషయంలో కూడా చాలా మైనస్లు కనిపిస్తున్నాయి, ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ఆటోమేటిక్గా ఇటు బీజేపీ నాయకత్వ వ్యవహార శైలి కానీ, అటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన వ్యవహార శైలి కానీ అనూహ్యంగా భారతీయ రాష్ట్ర సమితికే కలిసి వస్తుంది. సో ఇంట్లో కూర్చొని కూడా కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రైట్, ప్రశాంత్ కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో 100 సీట్లు అంత ఈజీయా? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చెప్తున్నట్టు 100 లేదు, వాళ్ళ బొంద అని చెప్తున్నట్టు చాలా కొట్టిపారేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. సో ఏ వర్షన్ని ప్రజల్లో మనం తీసుకెళ్లొచ్చు, అంటే ఏ వర్షన్ ప్రజల్లో చర్చ నడుస్తోంది? రైట్ శ్రీకాంత్, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అంశం అయితే ప్రధానంగా మీరు అన్నట్టుగా 100 సీట్లు అనేది కాకుండా ఇక్కడ ట్రయాంగిల్ పోటీగా, ముక్కోణ పోటీగా చెప్పొచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ 13 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి. 13 కాన్స్టిట్యున్సీస్ లో అంటే తెలంగాణ మూమెంట్ కి ఇది ఆయువు పట్టు, ప్రధానంగా బీఆర్ఎస్ కు కంచుకోటగా చెప్పొచ్చు ఉత్తర తెలంగాణలో. ఆ తర్వాత బీఆర్ఎస్
చెప్తున్నట్టుగా 100 సీట్లు అనేది కాకుండా ఒక్కసారిగా ఇక్కడ ఇటు అంతకుముందు అధ్యక్షుడిగా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు. దాంతో పాటు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కేటీఆర్ ఇక్కడే ఉన్నారు. ముగ్గురు మంత్రులు కూడా ఇదే జిల్లాకు సంబంధించిన చెప్పొచ్చు. ఇటు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా దుద్దిల శ్రీధర్ బాబు, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా అడ్లూరి లక్ష్మణ్, ఈ ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఎవరికి వారే అన్నట్టుగా ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా చూసినట్టయితే వారు 6 గ్యారెంటీల అంశానికి సంబంధించిన 420 హామీలకు సంబంధించి ప్రధానంగా ప్రజలలో విస్తృతంగా అంటే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్న దాన్ని కూడా విస్తృతంగా తీసుకెళ్లలేదనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న చర్చ. అదేవిధంగా దాంతో పాటు మొత్తానికి ఈ 6 గ్యారెంటీలలో మనం చూసినట్టయితే రైతు భరోసా ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. రైతు భరోసా ఇప్పటి వరకు వేయలేదు. మొన్న రీసెంట్ గా ఈ రైతు భరోసా అకౌంట్లలో పడ్డ తర్వాత కొంత చేంజ్ అయింది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా గ్రామాలలో రైతులకు ఇప్పటికీ యూరియా, అదేవిధంగా అన్ని అంశాలకు సంబంధించిన కొన్ని సమస్యలకు సంబంధించి పూర్తిగా రైతులు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీని స్వీకరించే పరిస్థితి కనబడట్లేదు. దాంతో పాటు మీరు చెప్తున్నట్టు సంబంధించి అంటే మీరు చెప్తున్నట్టు అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక బలమైనటువంటి నాయకత్వం ఉంది బండి సంజయ్ రూపంలో. అఫ్ కోర్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. మోరోవర్ అదే జిల్లా నుంచి కేటీఆర్ ఉన్నారు, అదే జిల్లా నుంచి పొన్న ప్రభాకర్ ఉన్నారు, దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా అడ్లూరు లక్ష్మణ్ మంత్రి పదవి వచ్చినాక. సో కరీంనగర్ జిల్లా అఫ్ కోర్స్ కొంత హాట్ టాపిక్ గా ఉంటుందని చెప్పాలి. బట్ అట్లాంటి హీట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ హీట్ లో కూడా అక్కడ కరీంనగర్ అసెంబ్లీ స్థానం గంగుల కమలాకర్ గెలవడం జరిగింది. సో ఇంకా బీఆర్ఎస్ పార్టీకి అక్కడ భవిష్యత్తు ఉంది అన్నటువంటి ఒక అంశాన్ని కరీంనగర్ నుంచి ఉంచాడని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మోరోవర్ అది అఫ్ కోర్స్ ఉద్యమాలకు చాలా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ కరీంనగర్ జిల్లా అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈవెన్ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఒక ఉద్యమ అనుబంధం ఉన్నటువంటి గడ్డ. చూద్దాం నిజంగానే 100 స్థానాలు అంత ఈజీయా, లేదంటే డీలిమిటేషన్ పైన డిపెండ్ అయి చేస్తున్నటువంటి కామెంట్లా ఇప్పటి నుంచే తెలంగాణ ప్రజల్లోకి ఒక సంకేతాన్ని పంపిస్తున్నారా, లేదంటే వాళ్ళ అధిష్టానానికి పంపిస్తున్నటువంటి సంకేతాలు చూద్దాం. ఏదేమైనా తెలంగాణ పాలిటిక్స్ మాత్రం సెమీఫైనల్స్ దగ్గరగా ఉన్నాయి. తొందరలో లోకల్ బాడీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ 100 స్థానాలు ఎంతవరకు ఆయా పార్టీలను కాపాడుతాయని చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.